హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా కోడలకి వేడివేడిగా ఆమ్లెట్ తినాలనిపిస్తుంది, అందుకని చేస్తున్నాను. ఒకసారి చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్. ఎగ్ ఆమ్లెట్ ఆల్మోస్ట్ అందరికి వస్తుంది, కానీ మేము చేసే వెరైటీ చేస్తున్నాను చూడండి. ఐటమ్స్ వచ్చేసి ఎగ్స్, ఆనియన్స్, కరివేపాకు, మళ్ళీ పచ్చిమిర్చి, ఇలా 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొత్తిమీర ఉంటే అడిషనల్, అది మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. మా దగ్గర ఉన్నాయి మాత్రం ఇవి వేసి చేసేస్తున్నాము. ఓకే, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా లైట్గా పసుపు మీ చాయిస్, వేసుకోవాలంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. లైట్గా పసుపు, కొంచెం పసుపు, కారం, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము పెన్నెం తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పెన్నెం పెట్టాక అది హీట్ ఎక్కాక కాస్త ఆయిల్ వేసేసి మనము అన్నీ మిక్స్ చేసిన ఐటమ్ ఉంటుంది కదండి, అది వేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతుంది అనమాట అలా పెట్టేస్తే. అదేది అసలు ఓకే అండి. ఇప్పుడు అయిపోతుంది, తీస్తున్నాను చూడండి. బాగా కుక్ అయింది కదా. ఇది ఇలా చిన్నగా నెమ్మదిగా తిప్పేసుకోవాలి. అంతేనండి, వేడివేడి ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఇలా బాగా వేడి కాలిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడం అంతే. ఓకే, ఒకసారి మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం మాకు తెలియదు, స్టార్ట్ చేస్తున్నాం ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి.